ఓం విశ్వకర్మ గురవే నమః. ప్రేక్షకులందరికీ నమస్కారం. కర్ణపర్వంలోని 3వ భాగానికి స్వాగతం. సంజయుడు అక్కడ ధృతరాష్ట్ర మహారాజుకు తెలియజేస్తున్నాడు, మహారాజా, ఆ కర్ణుడు నాకు శాపాలు తగిలినాయని ఇట్లాంటిగా దుర్యోధనుడితోటి అంటే, ఆ దుర్యోధనుడు మనకు జయమైతే కానీ పోని అని ఇట్లాంటిగా అన్నాడని ఈ విధంగా తెలియజేస్తే, అక్కడ వైశంపాయన మహర్షిని జనమేజయ భూపాలుడు అడుగుతున్నాడు. జనమేజయ భూపాలుడని వైశంపాయనుని అనుమానముతో పనిపూని రవిసుతునికి ఏ విధి శాపంబు తగిలే ఏర్పడవెలుపు. ఆ కురుసభ లోపల ఈ జనమేజయ మహారాజు వైశంపాయన మహర్షితో అన్నాడు, మహర్షి మహాత్మ, మరి ఆ సూర్యభగవానుని కుమారుడైనటువంటి కర్ణునికి ఏ విధంగా ఇట్లాంటిగా శాపాలు తగిలినవి అని ఇట్లాంటిగా అడిగితే, అప్పుడు ఆ మహర్షి సవివరంగా శాపాలు తగిలిన విధము తెలియజేస్తున్నాడు. జనమేజయ భూపాలునికి అక్కడ తెలియజేస్తున్నాడు. అనగను మునినాతుండనే, అనగను మునినాతుండనే ఇలలో పల కర్ణుని కథ కనుడిక భూపా, ఇలలోపల సారాసారము అనవుగా వినిపించదను అది ఎట్లనినా. మహారాజా, ఆ కర్ణుని యొక్క కథ సారాసారం నీకు తెలియజేస్తాను ఆ వైశంపాయన మహర్షి జనమేజయ భూపాలంతో ఈ విధంగా తెలియజేస్తున్నాడు. ఆది పర్వమునను మోదంబున జన్మ కథయు ముదమున నాయాం అందుకు సారాంశంబును ఇందున వినిపించదను వినుము నరేంద్ర. ఆది పర్వము లోపల ఈ కర్ణుని యొక్క కథ సవిస్తారంగా ఉన్నది. నువ్వు అడిగినావు కాబట్టి దాని సారాసారం నీకు ఇప్పుడు తెలియజేస్తాని ఆ వైశంపాయన మహర్షి జనమేజయ భూపాలంతో ఈ విధంగా అన్నాడు. కుంతి భోజుని బిడ్డ కుంతిదేవి ఒకనాడు జనకుని ఇంట జగతిలోనా ఉండంగ మహర్షి దుర్వాసుడును వచ్చి 6 నెలలుండే అందు భూపా. ఆ కుంతి భోజనింటికి దుర్వాస మహర్షి అక్కడికి వచ్చి, ఆ దుర్వాస మహర్షి ఆ కుంతి భోజనిట 6 నెలలుండే అక్కడ. ప్రతినిత్యము ఋషి సేవను అతులితముగ జగను హర్షమునుంది ముందరి యోగంబును ఇలా మనుసందున గుర్తు నెరిగి ముహూర్తమునందు. ఈ కుంతిభోజుడు ఆ దుర్వాస మహర్షికి ఈ కుంతీదేవిని నియమించిండు సేవకు. అప్పుడు ఈ కుంతీదేవి ఆ దుర్వాస మహర్షి సేవను నిష్టగా శ్రద్ధగా చేస్తే చాలా సంతోషపడ్డాడు. అప్పుడు ఈమె యొక్క భవిష్యత్తును గుర్తెరిగి సంతానంబున నీకు సంకష్టమవునని మంత్రంబులునైదు మమత చాత చెప్పెను కుంతికి సేలుగా ఋషివరుడు గుప్తంబున నుంచే గుణనిదాని. ఆ దుర్వాస మహర్షి కుంతీదేవితోటి ఈ మాదిరిగా అన్నాడు, అమ్మా, నీకు వచ్చే కాలం లోపల భవిష్యత్తు లోపల నీకు సంతానం వలన నీకు చాలా కష్టాలు కలుగుతాయి అని ముందటి సంగతి అంతా కూడా తెలుసుకున్నటువంటి ఆ దుర్వాస మహర్షి కుంతీదేవికి సంతానం కోసమని 5 మంత్రాలను ఉపదేశించిండు. వెళ్ళిపాయను మౌని వెరదొక్క దినంబు గంగా తీరంబున గ్రక్కునను కూర్చుండొక్క తూకు వలయాతాక్షి మంత్రమున సంతానము మరి ఎట్లవునని.
ఆ కుంతిదేవి ఈ మంత్రాలను నేర్చుకొని ఉన్నది. ఈ దుర్వాస మహర్షి ఈమెకు మంత్రాలను ఉపదేశించి వెళ్ళిపోయాడు. ఈమె గంగా తీరం లోపలికి వెళ్ళి అక్కడ ఒక పొదను చూసి ఆ పొద చాటున ఉండి మంత్రం వలన ఎట్లాంటిగా సంతానం అవుతుంది అన్న భావన ఆమెకు కలుగుతున్నది. అవుననే మదిలోన సూర్యుని జపము జపించగను వచ్చే జగతిధరుడు వచ్చి భోగం బిచ్చేవాసిగా కుంతికి కని భయమును చెందే కాంతయపుడు. ఆ కుంతిదేవి శ్రద్ధగా నిష్టగా ఆ సూర్యభగవానుని మంత్రమును జపించింది. ఎప్పుడైతే ఈ కుంతీదేవి సూర్యభగవానుని మంత్రము జపించిందో ఆ సూర్యభగవానుడు వచ్చి ఆ కుంతీదేవికి భోగం ఇచ్చిండు. ఈమె భయపడుతున్నది. కుంతితో భాస్కరి బల్కెను కాంతరుని కన్నెరికంబు కలకాలంబు ఎవ్వరికి ఏర్పడదు అని నవ్వుతూ అదృశ్యమాయనప్పుడు నరేంద్ర. ఈ భయపడుతున్నటువంటి కుంతీదేవిని ఆ సూర్యభగవానుడు చూసి, నువ్వెందుకు భయపడతావు? నువ్వు భయపడకు, నీ కన్నరికం మాత్రం ఎక్కడికి పోదు, ఎవ్వరికి కూడా ఈ విషయం తెలియదు అని ఇట్లాంటిగా నవ్వుకుంటా అక్కడ అదృశ్యమైన మహారాజా అని ఆ వైశంపాయన మహర్షి జనమేజయ భూపాలనికి ఈ విధంగా తెలియజేసింది. భయపడగా కుంతికప్పుడు ఇలా లోపల సుతుడు పుట్టే ఈ జగమందు కౌచకుండముల కాంతితో మెరియంగా ఉదయించే బాలుండూర్విస్థలిపై. ఈ కుంతిదేవికి ఒక పిల్లవాడు పుట్టిండు. పుడుతూనే కౌశకుండలాలతోటి పుట్టిండు. ఈ పిల్లవాడిని చూసి అప్పుడు ఆమె భయపడుతున్నది. ఆ భయపడి వేసెను గంగా జలమున దోషంబన కనుకుంతి దోషి అయ్యి బాసురముగ గంగాదేవి అలలతో ఆడించుచుండు ఆ బాలుణ్ణి. ఈ పిల్లవాడిని నేను తీసుకొని వెళ్తే నలుగురి లోపల నవ్వుబాటు అవుతుందని భయపడి ఆ పిల్లవాడిని ఆ గంగాజలం లోపల వేసి వెళ్ళిపోయింది. అయితే ఆ గంగాదేవి ఆ బాలుని ముంచకుండా అలలతోటి మెల్లగా ఇట్లాంటిగా ఆడిస్తున్నది. వచ్చెను బోయవాడు మచ్చంబుల కొరకు వాడు మై లోపలను చూసెను బాలుని సోద్యము ఆ సమయము తీసుకొని ఆనందమునా. ఒక బోయేవాడు గూండ్లా ఆయన జిమ్మలు పట్టడానికని ఆ గంగానదికి వచ్చిండు. గంగానదికి వచ్చి అక్కడ ఆ పిల్లవాడిని ఆ గంగానది లోపల ఇట్లాంటిగా ఈ గంగాదేవి తన అలల చేత ఆడించంగా చూసిండు పిల్లవాడిని. అప్పుడు చాలా సంతోషంగా ఆ పిల్లవాడిని తీసుకొని వంద్యులు వారికి సంతతి లేదని చింతయు బాస చిత్తమునందు పొందుగా బాలుని వారలు అందంబుగా బెంచుకొనిరి ప్రేమతో భూపా. ఆహా, మాకు సంతానం లేదు, ఏమీ లేదు, ఆ పరమాత్ముడు ఈ విధంగా మాకు ప్రసాదించడాన్ని చాలా సంతోషంతో ఆ బాలుని తన చేతులారా తీసుకొచ్చి ఇంటికి తీసుకొని వచ్చి ఆ బాలుని చాలా ప్రేమగా పెంచుకుంటున్నారు మహారాజాని ఆ వైశంపాయన మహర్షి జనమేజయ భూపాలునికి ఈ విధంగా తెలియజేసింది. రాదేవి పెంచను రాజటీవీల చాత అమిత బలాఢ్యుండు అందుకింకా కౌచకుండలంబులు గలవని నామంబు కర్ణుండు నన్నారు కాంక్షధీరా. ఈ బోయవాని యొక్క భార్య రాధ చాలా ప్రేమ కొద్దీ పెంచుకుంటున్నది. ఆ పిల్లవానికి రాధేయుడు అని పేరున్నది, పేరు పెట్టుకున్నారు. మరి సహజంగా కవచకుండాలతోటే పుట్టిండు కాబట్టి
కర్ణుడు అని ఇట్లాంటిగా పేరు పెట్టి కర్ణాయ అని ఇట్లాంటిగా ఆ పిల్లవాడిని పిలుస్తున్నారని ఆ వైశంపాయన మహర్షి జనమేజయ భూపాలునికి కర్ణుని యొక్క కథను ఈ విధంగా తెలియజేసింది. పెరిగియు దుర్యోధనునికి ఇరవుగా ప్రేమికుడు నాయా సమయమునా మరివానికి ఆశ ఒక్కటి ధరలోపల ఉండే భూపదర్పము చేత. ఇట్లాంటిగా ఈ కర్ణుడు పెరిగి పెద్దగాయి ఆ దుర్యోధనునికి చాలా మంచి మిత్రుడయ్యాడు. ఇట్లాంటిగా ఆ దుర్యోధనుతోటి ఇట్లాంటిగా మిత్రత్వం చేసి అతని వద్దనే ఉంటున్నాడు. కానీ ఆ కర్ణునికి ఒక ఆశ అనేది ఒకటి ఉండే. పృథ్వీలో అస్త్ర విద్యను దాత్రిలో ఎందున్నగాని దగ్గరికి క్షితి నేర్సను విద్యను ఆ సమయము పరుషధరుని వద్దకు వేగా. నేను వీరాది వీరుణ్ణి కావాలా, అస్త్రశస్త్ర విద్యలన్నీ నేను నేర్చుకోవాలన్న భావనతోటి పరశురాముల వారి దగ్గరికి వెళ్తే ఇది సాధ్యమవుతుందని ఇట్లాంటిగా ఎక్కడన్నా ఉండని ఆ విద్య నేను నేర్చుకుంటాన్న భావన ఈ కర్ణునికి కలిగింది. పరశురాముల వారి దగ్గరికి వెళ్ళాలన్న భావన ఇతనికి కలిగింది కర్ణునికి. చేసెను యోచనగానిల బాసురముగ పరుషధరుడు ప్రమాణము భూని బ్రాహ్మణుల విడిచి విద్యను ఏ మానవులకు చెప్పనని పంతంబు. విద్య నేర్వాలని అంటే పరశురాముల వారి దగ్గర నేను నేర్వాల. కానీ ఆ పరశురాముల వారు నేను బ్రాహ్మణులకు తప్ప ఇతరులకు విద్య నేర్పనని ఈ విధంగా పంతం పట్టింది కదా. నేను ఎట్లా చేయాలన్న ఆలోచన చేస్తున్నాడు ఎవరు? ఈ కర్ణుడు. 37 మార్లు మునుదండయాత్రను చేసి క్షత్రియ కులము లెక్కకెందు ఉంచనని ఊర్విస్థలిపై నింపె చెరవులు నైదు నీరు విధము. ఆ పరశురాముల వారు ఈ భూమి మీద రాజకులము లేకుండా 37 సార్లు యుద్ధాలు చేసి రాజులను అందరిని సంవరించి 5 చెరువులను రక్తంతో నింపిండు నీళ్ళ మాదిరిగా. రుధిరంబు నింపెను రూఢి మార్గంబున ఈ విధంబున పోయితే ఇప్పుడు నాకు విద్య చెప్పడనియు విరివిగా బ్రాహ్మణ వేషంబు దాల్చియు బాగుగాను. రక్తమును ఇట్లాంటిగా నీళ్ళ మాదిరిగా 5 చెరువులను నింపిండు. మరి అటువంటి వారి దగ్గరికి వెళ్తే నాకు మాత్రం విద్య చెప్పడం అభావం. తప్పకుండా అతను విద్య నాకు చెప్పనే చెప్పాడు. అప్పుడు బ్రాహ్మణ వేషం వేసుకొని ఆ కర్ణుడు పరశురాముల వారి దగ్గరికి వెళ్ళిండు. వచ్చను ఆశ్రమంబుకు సాష్టాంగం రొక్కి పలికే సద్గుణ చరిత శ్రేష్ఠ కులస్తుని నేనిక శస్త్రస్త్ర విద్య చెప్పుడి దయతో. ఆ పరశురాముల వారి దగ్గరికి వచ్చి ఆయనకు దండ ప్రమాణాలు చేసి మహాత్మ, నేను గొప్ప కులం లోపల పుట్టినటువంటి వాడిని, నేను బ్రాహ్మణుణ్ణి, నేను నీ దగ్గర విద్యను నేర్చుకోవడానికి వచ్చిన మహాత్మ, నాకు దయచేసి శస్త్రస్త్ర విద్యను నాకు తెలియని దండ ప్రమాణాలు ఈ మాదిరిగా ఆ పరశురాముల వారికి కర్ణుడు చేసిండు. అతి శ్రద్ధతో విద్య నేర్చును అనవుగా శుశ్రూష చాలా నను విధము దినమానము నేర్చు విద్యను 5 ఏళ్ళారు నెలలాయ నరేంద్ర. కోరిక కలిగిన వారికి నేర్వాలన్న భావన ఎలాగూ ఉంటుంది. చాలా శ్రద్ధగా పరశురాముల వారి దగ్గర ఈ కర్ణుడు విద్యను నేర్చున్నాడు. బ్రాహ్మణ వేషం లోపల వెళ్ళి ఇట్లాంటిగా దినమానం విద్య నేర్చుతున్నాడు. 5 సంవత్సరాల 6 నెలలు విద్య నేర్చిండు ఎవరు? ఈ కర్ణుడు పరశురాముల వారి దగ్గర. ఆయను విద్యను పూర్ణము
సహస్ర మంత్రములను సేలుగా భూప. ఒకనాడు గురువరునితో వనమున సంచరించు వసుదల భూప. విద్య నేర్పడం పూర్తి అయిపోయింది. పరశురాముల వారు ఎప్పుడు ఆజ్ఞిస్తే అప్పుడు వెళ్ళిపోవడమే ఉన్నది. ఇట్లాంటిగా ఈ సమయం లోపల ఒకనాడు గురు శిష్యులిద్దరు వనము లోపల అడవి లోపల ఇట్లాంటిగా సంచరిస్తున్నారు, తిరుగుతున్నారు. తిరుగుచూ గురువరుడలసియు మరి ఒక వృక్షము క్రింద మనుజనాథ. పవలించే యత్నము చేయగా కని కర్ణుడు తొడపై తలను ఉంచెబోప. గురు శిష్యులిద్దరు ఆ అడవి లోపల తిరగంగా పరశురాముల వారికి నిద్రస్తే పండుకోవడానికి అక్కడిక్కడ చూస్తే ఆ కర్ణుడు తన తొడను ఇట్లాంటిగా ఉంచి ఆ తొడ పైన ఆ గురుదేవుని యొక్క తలను తన తొడ మీద పెట్టుకున్నాడు. అప్పుడు ఈ పరశురాముల వారు నిద్రపోయిండు. ఇది ఏ సమయం బని వాసవుడు భ్రమరం బయ్యి తొడను దొలుసు బాగుగా నచట. కదిలితే నిద్రభంగము ఇలలో నవ్వునను సుయిన కుమారుడుతా. ఇదే సమయం అన్నాడు ఎవరు? ఇంద్రుడు. భ్రమరంబై తుమ్మపురుగై ఆ కర్ణుని యొక్క తొడను ఇట్లాంటిగా తోలుస్తున్నాడు. ఈ పురుగు దూరంగా ఎంతో బాధను ఓర్చుకొని ఈ కర్ణుడు ఒకవేళ నేను కదిలితే గురుదేవుల యొక్క నిద్రాభంగం అవుతుందని ఇట్లాంటిగా చాలా ధైర్యంగానే అట్లానే కూర్చొని ఉన్నాడు. ముందర కురుక్షేత్రంబున అందంబు గర్జనునికి ఔవైరనుచు కట్టెను దొలుసు విదంబున పట్టుగా దొలు వంగరుదిరదారయోదర్లే. ఆ ఇంద్రుడు తుమ్మపురుగై ఈ కర్ణుడు నా కుమారుడైనటువంటి అర్జునునికి కురుక్షేత్ర యుద్ధము లోపల వీడు పగదారి తప్పకుండా అవుతాడని కట్టెను దొలిసినట్టుగా ఆ కర్ణుని యొక్క తొడను ఈ ఇంద్రుడు తుమ్మపురుగై తొలుస్తున్నాడు. పట్టుగా దొలు వంగరుదిరదారయోదర్లే. ఇట్లాంటిగా గట్టిగా ఆ తొడను తొలిచినప్పుడు ఆ తొడ నుండి రక్తం అన్నది కారుతున్నది. రుదిరదార వెళ్ళియు ముదమున గురువరుని కాలికి తగిలే అదిరియులే చనుమునివరు మనమునాచర్యముందె మైలో భూపా. అప్పుడు ఈ రక్తం వెళ్ళి పరశురాముల వారి కాలికి తగిలితే ఏమిటి ఇదంతా వేడిగా ఉన్నది అని లేచి చూసేసరికి ఆశ్చర్యం పొందిండు. బ్రాహ్మణునికి ఈ ధైర్యము అముకలోకమందు ఎందున లేదు. క్షత్రియుడే వీడు నిశ్చయము దాత్రిలో బ్రాహ్మణుడుగాడు ధరణిలో వీడు. అప్పుడు ఆ రక్తం వెళ్ళి ఆ పరశురాముల వారి కాలికి తగిలితే అప్పుడు చాలా అదిరిపడి ఇట్లాంటిగా లేచి నిలబడి చూసేటోళ్ళకే ఆ రక్తం ధార కర్ణుని తోట నుంచి కారుతున్నది. చాలా ఆశ్చర్యపడి అప్పుడు ఓహో వీడు మాత్రం బ్రాహ్మణుడు కాడు, వీడు ఎవరో క్షత్రియుడని ఇట్లాంటిగా ఆ కర్ణునితో అంటున్నాడు. అని క్రోధంబున గురువరు ఎవడవు నీ పేరు చెప్పు ఏర్పడనాతో అనగను భయమున కర్ణుడు వినజెప్పెను నిజము వార్త నీతితో. అప్పుడు చాలా కోపంతో ఆ కర్ణునితో అంటున్నాడు, ఎవరు ఈ పరశురాముల వారు, నువ్వు ఎవరివి, నీ పేరేమిడిది, నీ కులమేమిడిది, నువ్వు మాత్రం రాజు బ్రాహ్మణుని అయితే కానే కాదు, బ్రాహ్మణునికి ఇంత ధైర్యం ఉండనే ఉండదు, నీ కులమేమిడిది, నీ పేరేమిడిది అని ఇట్లాంటిగా ఆ కర్ణుని కోపంతో అడిగితే తన కథనంతను కూడా ఆ కర్ణుడు పరశురాముల వారికి తెలియజేసిండు. క్షత్రియులకు నే విద్యను దాత్రిలో నే నేర్పనంటే దగజేసిలా
ప్రమాణము తప్పించ నీవును ఇలలో యత్నంబు చేసి విద్యలను. నేను రాజులకు విద్య చెప్పనని నేను ప్రమాణం చేసి ఉన్నా, మరి నువ్వేమో నన్ను మోసం చేసి బ్రాహ్మణ వేషం లోపల వచ్చి నువ్వు విద్యలన్నీ కూడా నేర్చినవు, ఇట్లాంటిగా దగా చేసినావు నన్ను. దొంగ మాటున నీవు ఎంగిలి చేస్తివి భంగమవు నీ విద్య భయము లేక. అంగుగా నిష్ఫలమౌనని మునివరుడు శాపంబు పెట్టెను సేలుగాను. ఏ మాత్రము భయం లేకుండా దొంగతనాన్ని వచ్చి నా దగ్గరికి నేను శ్రేష్ఠ కులస్తున్నానని చెప్పి నాతోని నువ్వు 5.5 సంవత్సరాలు నా దగ్గర విద్య నేర్చినావు. కర్ణ, నువ్వు నేర్చిన విద్య అంతా కూడా నిష్ఫలమైపోవుగా. కానీ ఇట్లాంటిగా మునివరుడు ఈ కర్ణునికి శాపం పెట్టిండు. రణమందున శత్రు సముఖము అనవుగ మంత్రములు నీకు మరి రావు మతి అని వెడలను గురువరుడు ముదమున నిష్ఫలమాయ మరిగను భూపా. యుద్ధరంగము లోపల నువ్వు బాణం తీసి బాణమును సంధించి ఆ మంత్రజపమును చేసి విడిసే సమయం లోపల నీకు ఆ మంత్రాలు ఏ ఒక్కటి కూడా జ్ఞాపకానికి రావు అని ఇట్లాంటిగా శాపం ఇచ్చి ఆ మునివరుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడని ఆ వైశంపాయన మార్చి జనమేజయ భూపాలునికి ఈ విధంగా తెలియజేసింది. కష్టపడిన ఫలము కడకు బాయను సాల కర్ణుండు కిన్నుడై కలత చెంది ఇంటికి వచ్చను ఇలలోన హరిమాయ తెలియదు ఎవరికి ఏర్పడంగా. కష్టపడిన ఫలమంతా కూడా చాలా వ్యర్థమైపోయింది. 5.5 సంవత్సరాల పాటు నేర్చిన విద్యంతా కూడా నిష్ఫలమైపోయాయి కదా అని ఇట్లాంటిగా చిన్నపోయి ఆ కర్ణుడు ఇంటికి వచ్చింది. ఆ పరమాత్ముని లీలలు మాయలు ఎవ్వరికి కూడా తెలియయి. అందుకోరణ రంగంబున పొందుగ మంత్రంబులు యాది మత్సుకురావు అందుకు జయమగటి తంబు పొందుగా ఒకటాయ భూప ఇంకొకటి వినుము. మహారాజా, ఆ కారణం చేత శాపము తగిన కారణం చేత ఆ కర్ణుడికి యుద్ధరంగం లోపల మంత్రాలు మతికి రావని ఇట్లాంటిగా ఆ దుర్యోధనుడితోటి కర్ణుడు స్వయంగా ఇట్లాంటిగా తెలియజేసాడు. ఈ శాపం ఒకటైంది, ఇంకొక శాపం గురించి తెలియజేస్తా విను అని అంటున్నాడు. కరిపురమునందున కర్ణుండు నుండంగా పేద బ్రాహ్మణుడు ప్రేమ చాత కామధేను ఒకటి కలకాలము నుండి ఉండెను బ్రాహ్మణునికి బాగుగాను. కరిపురము లోపల ఉన్నప్పుడు ఆ కరిపురము లోపల ఒక బ్రాహ్మణుడు ఉండే. ఆ బ్రాహ్మణునికి పాడి ఆవు అన్నది ఒకటి ఉన్నది. కర్ణుడు వెళ్ళగా దారిలోను నిర్యాణమున కృష్ణుడు మరి వ్యాఘ్రంబయ్యి పనిపూని బట్టబోగను శస్త్రస్త్రము పూనెనప్పుడు సేలుగా భూపా. ఈ ఆవు, ఈ బ్రాహ్మణుడు యొక్క ఆవు ఆ కర్ణుడు పోయే లోపలనే ఉన్నది. దాన్ని పట్టడానికి ఆ కృష్ణ పరంధాముడు పులి వేషం వేసుకొని పట్టబోయే సమయం లోపల, ఆవును పట్టబోయే సమయం లోపల ఈ కర్ణుడు చూసి వేసను శస్త్రము వేగను బాసురముగా మాయ బలు వ్యాఘ్రంబు దోషిగా పోయి తాకెదేనువు వాసిగా ప్రాణంబు విడిచే వసుదలు భూపా. ఆవును పులి పడుతుందేమో అన్న భావనతోని లంఘించే సమయం లోపల, పులి మీద దాడి చేసే సమయం లోపల ఈ కర్ణుడు చూసి బాణం వేసిండు. బాణం వేసినప్పుడు ఆ పులి అన్నది తప్పించుకున్నది, మాయమైంది. అప్పుడు ఈ బాణం వెళ్ళి ఆవుకు తగిలింది. తగిలితే ఆ ఆవు ప్రాణాలను విడిచింది. దశ తిరిగిన తరువాతను పొసగదు ఈ వసుదలో ఎవ్వరికైనా కసితోడను పరమాత్ముడు
పొసగను ఆ విధము చేసే పొందుగా భూప. అదృష్టం ఉడిగిన తర్వాత ఏది చేసినా కానీ పైకి రాదు. ఎంత కూడా ప్రయత్నించినా కానీ పైకి రాలేడు. ఇట్లాంటిగా పరమాత్ముడు ఆ కర్ణునికి ఈ విధంగా చేసి శాపం పెట్టేటట్టు చేసిండని ఆ వైశంపాయన మహర్షి జనమేజయ భూపాలకు తెలియజేసిండు. ద్విజునకు తెలిసియు వేగము ద్విజునకు తెలిసియు వేగము మదిలో దుఃఖించుకుంటూ మరి వచ్చియుతాం కనిశోకంబునా అనెను మూర్ఖ నీకు ఏమన్యాయంబు. ఇట్లాంటిగా ఆ ఆవు యజమాని అయినటువంటి బ్రాహ్మణుడికి తన ఆవు చనిపోయిందని ఇట్లాంటిగా ఏడ్చుకుంటూ వచ్చి ఆ కర్ణునితో అంటుండు, ఒరే మూర్ఖ, నా ఆవు నీకేం అన్యాయం చేసిందని చంపినవు. చేశాను అని ఇలా ప్రాణము వాసిగా తీసితి ఓరి వసుధస్థలిపై ఈ సమయము నీకు శాపము దోసి నీకిచ్చదను దొరవని వెరువా. నీకేమన్యాయం చేసిందని నువ్వు నా ఆవు యొక్క ప్రాణము నువ్వు తీసినవు, నువ్వు తప్పు చేసినవు, నువ్వు దోషివి, నువ్వు దొరవైతేమి నువ్వు రాజువైతే ఏమిటిది, నేను నీకు ఇప్పుడు శాపం ఇస్తా, నేనేం భయపడేటోని కానని ఆ బ్రాహ్మణుడు కర్ణునితో అన్నాడు. ఎందరో నీ బంధువులు పొందుగా నీకు దూరమౌను అందరిలలు పొందుగా నీచే వైరము కందనమున నీకు శత్రులందంబుగను. ఒరే కర్ణ, నీకు ఎందరు చుట్టాలున్నారో ఎందరు బంధువులు ఉన్నారో వాళ్ళందరూ కూడా నీకు శత్రువులైపోతారు. యుద్ధం లోపల మాత్రం తప్పకుండా వాళ్ళ చేత నేను చస్తావని ఇట్లాంటిగా ఆ బ్రాహ్మణుడు కర్ణునికి శాపం పెట్టిండు. మాకును దూరము చేసివి మీరును మా తీరు దూరమౌదురిలలో అని శాపమిచ్చి పాయను కర్ణుడు మౌనుడయ్యి కడకొను బాయా. ఆవుకు మాకు ఎట్లాంటిగా నువ్వు పాపేసినవో దూరం చేసినవో అట్లాంటిగానే నీ బంధువులతోటి నువ్వు దూరంగా ఉండి మా తీరు నువ్వు ఇట్లాంటిగా దూరం అయిపోతావని శాపం పెట్టి బ్రాహ్మణుడు వెళ్ళిపోయాడు. ఇటు కర్ణుడు కూడా చాలా మౌనం వహించి అతను కూడా అక్కడికి వెళ్ళిపోయాడు. అరయగా ఇంకొక శాపము అనివార్యము భూప వినుము అవనిలో కనగా పని పూని తెల్పెద వినుమును భూపొక్క దినము ముదమున వినుమి. మహారాజా, ఈ విధంగా 2 శాపాలు తగిలినాయి కర్ణునికి. మరి ఇంకొక శాపం గురించి తెలియజేస్తాను ఆ వైశంపాయన మహర్షి జనమేజయ భూపాలతో ఈ విధంగా అన్నాడు. ఒకనాడు కర్ణుండొప్పుగా సభ చేసి కూర్చున్న సమయమున కృష్ణుడంతా 10 ఏళ్ల బాలికై బాణబంబున తైలంబు తీసుకొని పోగా దివ్యముగను. ఒకనాడు కర్ణుడు సభ చేసి కూర్చున్న సమయం లోపల ఈ కృష్ణ పరంధాముడు 10 సంవత్సరాల బాలికయ్యి తల మీద నూనె కుండను తీసుకొని వెళ్తున్నాడు. చూసెను కర్ణుని సౌందర్యము వాసిగా తన చేతులున్న వాణిజ్యంబు వాసిగా జారి పడగను దోసిలి బిసుకుచు ఏడ్సు భూవర కనగా. తలపైనున్నటువంటి ఆ బాండవమును ఇట్లా చేత్తోని పట్టుకొని వెళ్ళే సమయం లోపల కర్ణుని యొక్క అందచందాలను చూసి ఈమె ఆ నూనె కుండను ఆ పిల్ల నూనె కుండను అక్కడ పడగొట్టుకున్నది. పడగొట్టుకుంటే ఆ దాని లోపల ఉన్న నూనె అంతా కూడా ఆ భూమి పాలైపోయింది. అప్పుడు చేతులు విసుక్కుంటా ఆ కర్ణుని తిడుతున్నది. దుఃఖించునది కంబుగా అక్కడ జనంబు పూగై అందరు గూడి
వెకి వెకి ఏడ్చేవెందుకు నికంబుగా తెల్పమనగా నీతితోననియే. ఆ పిల్ల ఏడంగా ప్రజలందరూ కూడా గుమిగూడి అమ్మ ఇంత కాదు నన్ను ఎందుకోసం నువ్వు ఎక్కెక్కి ఏడుస్తున్నావు అని అంటే అప్పుడు ఆమె ఆ పిల్ల ఏమంటున్నది కదా, కర్ణుని ముఖము చూసితే వికారంబై నూనె బడెను ఈ దాత్రిపై దోసుడు నీచుడు కర్ణుడు వాసిగా వీని ముఖము చూడ వసుధలో తగదు. నేను కర్ణుని యొక్క ముఖమును చూసేటోళ్ళకి నాకు కక్కచ్చినట్టు అయింది. ఆ కక్కచ్చి ఇట్లాంటిగా నా తలపై ఉన్నటువంటి ఈ నూనె కుండ కింద పడ్డది. ఆ కర్ణుడు దుర్మార్గుడు దుష్టుడు అని ముఖం చూస్తే నాకు ఇట్లాంటిగా అయింది. ఎవరైనా కానీ ఆ కర్ణుని ముఖం చూడొద్దని ఆ పిల్ల అక్కడ ఉన్నటువంటి ప్రజలతోటి అంటున్నది. అనగాను కర్ణుడచటికి ఘనవేగంబున వచ్చి గ్రక్కున చూసి అనియను నీకెంత తైలము మనమునగావలె చెప్పు మై లోపలను. ఇట్లాంటిగా అనగా ఆ కర్ణుడు ఆ పిల్ల దగ్గరకు వచ్చి అమ్మ నీకెంత నూనె కావాలనో నాకు తెలియదు, నేను తప్పకుండా ఆ నూనెనంతా కూడా నీకు ఇస్తా అని ఇట్లాంటిగా ఆ కర్ణుడు ఆ పిల్లతోటి అన్నాడు. అనగాను బాలికని దానుడు వీరుడు సూర్యుడు ధర్మాత్ముడని ఏ రీతి కన్నారు నేర్పుతో వారికింతయో బుద్ధియు లేదు. ఆ కర్ణుడు ఈ పిల్లతోటి ఈ మాదిరిగా అంటే నేను ఇస్తా ఎంత కావాలనో చెప్పానంటే, ఓరే కర్ణ నిన్ను ఎవర్రా ఇట్లాంటిగా పిలిచింది, దానవీర సూర కర్ణ అని ఇట్లాంటిగా పిలిచిన వాళ్ళు ధర్మాత్ముడమని అన్నోళ్ళు వాళ్ళకేమన్నా బుద్ధి ఉన్నదా లేదా? సూరత్వము నీకుంటెను తీయుడు ఈ బాణ్వము నిండా ఈ తైలంబు లేకుంటెను ఊరుకోయనగా కర్ణుడు కడు క్రోధంబున కన్నులెర్రగా చేసి. అబ్బా నువ్వు అంత సూరత్వము నీకింత ఉంటే నువ్వు సూర్యుడవైతేనే ఈ ఒలికిపోయిన నూనె అంతా కూడా నాకు ఇయ్యు, తీసి ఈ ఒలికిపోయిన నూనెను, లేకుంటే ఊరుకో, నువ్వెందుకు సపడి చేస్తున్నావు, ఇస్తేనేమో ఇదే నాకు నూనె కావాలా, లేకుంటే నువ్వు ఇచ్చేది అవసరం లేదని ఈ పిల్ల కర్ణంతో అన్నది. అప్పుడు చాలా కోపంతో ఈ కర్ణుడు కన్నులు ఎర్రగజేసి పిండెను బలము చాతను మండెను భూదేవి కడుపు మాడయు వేగం దండిగా బాధలనొందగా నిండెను బాణ్వంబు తైలమందున భూపా. అప్పుడు ఈ కర్ణుడు చాలా కోపంతో కన్నులు ఎర్రగజేసి తన బలమునంతా కూడా ఉపయోగించి ఆ మట్టి లోపల కలిసిన నూనెనంతా కూడా ఇట్లాంటిగా పిండుతున్నాడు. అప్పుడు భూదేవి చాలా బాధలు పడుతున్నది. ఆ బాధలు పడంగా ఈ కుండ నిండా ఆ కర్ణుడు నూనెని నింపించిండు. ఓరే దురాత్ముడని బలమింతని నాకెరుకలేదు మేదిని ఎందు కేశంబులు ఇలా బీకేవు వాసిగా నీ బలము గాలిపోవురోరి. ఒరే దుర్మార్గుడ నీ బలం నీకు ఇంత బలం ఉన్నది నాకు ఏమాత్రమే తెలియదు, నా ఎండుకలను ఇట్లాంటిగా నువ్వు పీకుతున్నావు, నీ బలమంతా నాహిడం కానీ బూడిది కానీ అని ఇట్లాంటిగా ఆ భూదేవి ఆ కర్ణంతో ఇట్లాంటిగా అంటున్నది. ముందర కురుక్షేత్రంబున అందంబు గాని దురితముహాంకారంబు పొందుగా రథము మృంగెదని కొను అందంబుగా జయము కాదు హరిహరులెదుట. ఒరే కర్ణ కురుక్షేత్ర యుద్ధము లోపల నీ అహంకారము ఇవన్నీ కూడా అప్పుడు నాశనమైపోతాయి. నువ్వు యుద్ధం చేసే సమయం లోపల నీ రథచక్రమును నేను మింగేస్తా. ఆ పరమాత్ముల ముందర హరిహరుల ముందర నీకు ఏమాత్రం జయం కాదని ఇట్లాంటిగా ఆ భూదేవి కర్ణునికి శాపం ఇచ్చింది. అని శాపము తాబెడితెను మనమున తాయేమి ఎనక మౌనుండయి దీనత్వంబున వెళ్ళెను పూనియు కర్ణుని శాపములు పూర్తిగా భూపా అని ఈ మాదిరిగా శాపము పెడితే
అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కర్ణుడు. ఇట్లాంటిగా మౌనం వహించి వెళ్ళిపోయాడు. మహారాజా, ఆ కర్ణుడికి తగిలిన శాపాలు నీకు చెప్పడం పూర్తయిందని అంటున్నాడు. అందుకు కర్ణుని యత్నము మంతనమున నిష్ఫలంబు మరి విను భూపా, చింతకు చేరరెవ్వరు పంతంబుతు శాపముల చెప్పరగనరేందా. అందుకనే ఆ కర్ణుని యత్నమంతా కూడా నిష్ఫలమైంది. ఈ శాపాలు కలిగినా కానీ ఆ వీరాది వీరుడు కర్ణుడు అతనితోటి యుద్ధం చేయటానికి, అతను ముందరకొచ్చి యుద్ధం చేయడానికి ఎవరు కూడా ముందుకు రావడం లేదు. అందరూ కూడా భయపడుతున్నారు. కురు పాండవ వీరులలో మరి ఎవ్వరు సాటిరారు మై పతులంతా, బలహీనుడాయ కర్మము అయినను భయమందు కృష్ణుడా రణమందు. ఆ ఇరుపక్షాల యందు, పాండవ పక్షమందు కానీ కౌరవ పక్షమందు కానీ కర్ణునంతటి వీరుడు ఎవ్వడు కూడా లేడు. ఏ రాజు కూడా అతనికి సాటి రారు. ఏం చేస్తావు? కర్మవశం వలన ఆ కర్ణుడు బలహీనుడైడు. అయినా కానీ ఆ యుద్ధరంగం లోపల కర్ణునికి కృష్ణ పరంధాముడు కూడా భయపడుతున్నాడని ఆ వైశంపాయన మహర్షి జనమేజయ భూపాలునికి ఈ విధంగా తెలియజేస్తుంది. ఈ తర్వాయి భాగాన్ని మనం మరో వీడియోలో తెలుసుకుందాం. ప్రేక్షకులందరికీ నమస్కారం. అంతవరకు సెలవు.